హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడానికి కొన్ని కీలకమైన హామీలు ఇచ్చింది. అందులో సూపర్ 6లో మహిళలకి ఉచిత బస్సు అని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ కూడా దాదాపుగా 7.5 నెలల సమయం అయితే అయ్యింది, కానీ ఇప్పటి వరకు కూడా ఆ పథకం మీద ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే, రేపు సంక్రాంతి నుంచి ప్రత్యేకించి కూడా ఏదైతే ఈ మహిళలకి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయబోతున్నట్లు కొంత సమాచారం అయితే చాలా కీలకంగా వినిపిస్తుంది. అయితే తాజాగా 2-3 రోజుల కిందట కీలకంగా చూసుకుంటే హోంమంత్రి అనిత గారు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కర్ణాటక వెళ్ళడం జరిగింది. కర్ణాటకలో ఈ ఫ్రీ బస్సు అనేది ఎలా అప్లికేబుల్ అవుతుంది, ఎంతవరకు పనిచేస్తుంది, దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం ఉంది, మెయిన్గా మహిళలకి ఎంతవరకు కూడా ఇది ఉపయోగకరంగా ఉందనేటట్టు కొంత రివ్యూ చేసుకోవడం జరిగింది. గతంలోనే ఈ పథకం మీద ఎటువంటి అప్డేట్ అంటే ఎప్పుడు అమలు చేస్తామని చెప్పకపోయినా సరే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఒక నివేదిక అంటే ఒక రిపోర్ట్ అనేది రెడీ చేసుకున్నారు. ప్రభుత్వానికి నెలకి ఇంత ఖర్చు అవుతుంది, ఏడాదికి ఇంత ఖర్చు అవుతుంది, దాని మీద ప్రభుత్వం మీద ఇంత భారం పడుతుంది, దీనివల్ల ఇంత నష్టం వస్తుంది అనేటట్టు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ పథకం కీలకంగా చూసుకుంటే రేపు సంక్రాంతి నుంచి కూడా మొదలు పెడుతున్నట్టు ఒక సమాచారం అయితే చాలా బలంగా వినిపిస్తుంది. కానీ ఈ పథకం వద్దు అనేటట్టు కూడా చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇటు మీడియా వేదికే కానీ ఇటు ప్రజల్లో కూడా చాలా మంది వరకు కూడా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఈ పథకం పెట్టడం వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లకు అయితే జీవనోపాధి కోల్పోతారని చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది. మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు పథకం అనేది ఇటువైపు కర్ణాటక రాష్ట్రంలో, ఇటువైపు తెలంగాణ రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉండడంతో వీళ్ళు ఈ మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టడం జరిగింది. కానీ దీనివల్ల వాళ్ళకి దాదాపుగా ప్రతి నెల కూడా 200 కోట్ల వరకు కూడా నష్టం వస్తుందని కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే అనవసరంగా పెట్టారు అని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది దీని మీద పూర్తి నివేదిక అంటే దీని మీద సమగ్ర విచారణ జరిపించుకొని ఏ విధంగా ఆ నష్టాన్ని కవర్ చేయాలి అనే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మరి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తరపు నుంచి అయితే మహిళలకి ఉచిత బస్సు అనేది సంక్రాంతి నుంచి ఖచ్చితంగా అమలు చేయడం జరుగుద్ది. ఈ ఉచిత బస్సు అనేది పథకం అవసరం లేదన్నట్టు చాలా మంది వ్యతిరేకించడం జరుగుతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద ఒక నివేదిక అనేది రూపొందించుకొని అమలు చేయడానికి అంటే సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కొక్క హామీని వరుసగా అంటే 2 నెలలకు ఒక హామీ 2 నెలలకు ఒక హామీ అనే విధంగా 1 by 1 కూడా దానికి బడ్జెట్ అనేది కేటాయించుకొని ఒక టీంని అలాట్ చేయించుకొని అంటే ఒక కమిటీ కింద అధికారులు నియమించుకొని అధికారులు ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగా ఈ పథకాలు అనేవి అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లే కానీ మెయిన్ గా పెన్షన్ల పెంపు అనేది కానీ ఇటువైపు ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సే కానీ రాబోయే రోజుల్లో తల్లికి వందనమే కానీ ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే మహిళలకి 1500 రూపాయలు ఏవైతే ప్రతి నెల కూడా అకౌంట్లు వేస్తామన్నారో అది కానీ ఇలా 1 by 1 కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు చేయడానికి అయితే కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎదరకు వెళ్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇటువైపు అభివృద్ధి ఇటువైపు సంక్షేమ పథకాలు 2 కూడా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ వెళ్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. రేపు సంక్రాంతికి కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా మహిళలకి ఉచిత బస్సులు అనేవి అమలు చేయడం జరుగుద్ది. దాదాపుగా ఇప్పటికే కూడా ఇంకొక 700కు పైగా కొత్త బస్సులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది.